హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న 5G సెక్టార్ స్టాక్స్లో టాప్ 7 స్టాక్స్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. అందులో మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్గా రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ స్టాక్స్లో మనకి ఇండస్ టవర్ ట్రేడ్ అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్లో తేజస్ నెట్వర్క్, స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ HFCL ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు వాటి యొక్క బిజినెస్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఫండమెంటల్స్ అండ్ వాల్యుయేషన్స్ వైజ్ ఏ ప్రైస్లో మనం బై చేసుకోవచ్చు అనే పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటాము. సో ఈ వీడియోలో దాదాపుగా 7 స్టాక్స్ గురించి నేను కవర్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెందీగా ఉంటుంది. అండ్ అలాగే మనకి మార్కెట్లో అవైలబుల్ డేటానంతా కలెక్ట్ చేసి స్టడీ చేసిన తర్వాత నా ఒపీనియన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. మీరు ఈ స్టాక్స్లో బై ఆర్ సెల్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్ డెసిషన్తో కానీ లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కానీ కన్సల్ట్ అవ్వండి. సో ఫస్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇండియాలో ఫస్ట్ పాసిబుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 5G సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీసే మనకి తీసుకురాగలదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గూగుల్తో కొలాబరేషన్ జరగడం ద్వారా కంప్లీట్ సెట్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఏఐని యూస్ చేసుకొని 5Gని డెవలప్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ముంబైలో 1 Gbps స్పీడ్తో 5Gని ఆల్రెడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెస్ట్ చేస్తూ ఉంది. అండ్ జియోకున్న కస్టమర్ బేస్ అనేది ఆబ్వియస్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అయితే నా పర్టికులర్ ఒపీనియన్ ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీలో నేను ఎప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేయను. ఎందుకు ఇన్వెస్ట్ చేయను అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డెప్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి పెద్దగా రిటర్న్స్ రావు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 2013 నుంచి చూడండి, 10 సంవత్సరాల క్రితం 83,000 కోట్లు అప్పున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజ్ ఆన్ డేట్ 3 లక్షల కోట్లు అప్పుంది. యాక్చువల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2008 నుంచి 2019 to 20 వరకు ఒకే ప్రైస్ రేంజ్లో ఉన్న స్టాక్ ఎప్పుడైతే ముఖేష్ అంబానీ గారు 2021 కల్లా FY 2021 కల్లా వాళ్ళ యొక్క డెప్ట్ మొత్తాన్ని క్లియర్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు 2020లో. కానీ 2021 వచ్చేసరికి మనం డెప్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే 2,88,000 crore ఉన్న డెప్ట్ కాస్త 2,40,000 crore డెప్టే అయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ 2022 వచ్చేసరికి 3 లక్షల కోట్ల అప్పుగా మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటికప్పుడు అప్పు పెంచుకుంటూనే వెళ్తుంది. సో ఇలాంటి లాంగ్ టర్మ్ డెప్ట్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో ఎనీ టైం ఆ డెప్ట్ యొక్క బబుల్ అనేది బర్స్ట్ అవ్వచ్చు. అలాంటి మేజర్ ప్రాబ్లం ఉన్న ఈ స్టాక్ని నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఈవెన్ దో మనకి 5G అనేది వచ్చినా ఎక్కువ శాతం మనం జియో యొక్క 5Gనే యూజ్ చేస్తాము. కానీ ట్రాయ్ రెగ్యులేషన్స్, సెబీ రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేస్తూ మన నుంచి ఎక్కువ మనీ తీసుకోలేరు ఇలాంటి 5G సిగ్నల్ ప్రొవైడర్స్. అందుకని రిలయన్స్ స్టాక్లో ఉన్న హెవీ డెప్ట్ అనాలిసిస్ నేను చూసిన తర్వాత ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకూడదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఈవెన్ భారతీ ఎయిర్టెల్ అబ్జర్వ్ చేసినా కూడా 2013లో 56,000 కోట్లు అప్పున్న భారతీ ఎయిర్టెల్ దాని యొక్క అప్పు అనేది మనకి కన్సిస్టెంట్గా పెరుగుతుంది చూడండి. సో ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మంచి బిజినెస్ అంటే ఎలా ఉండాలి? ఒక కంపెనీకి ప్రాఫిట్స్ వస్తుంటే ఆ ప్రాఫిట్ నుంచి డబ్బులు తీసుకెళ్లి ఇంట్రెస్ట్ పే చేసి అప్పుని తగ్గించుకోవాలి. బట్ ఈ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ ఆ అప్పులు తీర్చుకోవడానికి సరిపోవట్లేదు. ప్రతిసారి ఎప్పుడైతే న్యూ క్యాపెక్స్ ప్లాన్స్ ఉంటాయో అలాంటప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. దీనివల్ల ఒక డెప్ట్ బబుల్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని భారతీ ఎయిర్టెల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ మనం ఆ టెక్నికల్ చార్ట్ చూసినా కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది భారతీ ఎయిర్టెల్ యొక్క ఆల్ టైమ్ చార్ట్. సో 2007 నుంచి ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతూ 300 to 500 రూపీస్ రేంజ్లోనే మనకుంది. అండ్ రీసెంట్గానే ఇది మనకి బ్రేక్ అయింది. బట్ స్టిల్ మళ్ళీ ఈ స్టాక్ 550-600 రూపీస్ దగ్గరికి చాలా ఈజీగా రావచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ ఈ కంపెనీస్ వాళ్ళ యొక్క డెప్ట్ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేయనంత కాలం ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి మంచి రిటర్న్స్ అనేవి రావు. ఎప్పుడైనా సరే యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఏం ఆలోచించాలంటే యాజ్ ఆఫ్ నో మనం మనీ పెడితే 10 years తర్వాత అట్లీస్ట్ ఒక 5 times 10 times రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి. 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అని అనుకున్నప్పుడు సింపుల్గా FD చేస్తే మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో అందుకని భారతీ ఎయిర్టెల్ స్టాక్లో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసిన స్టాక్ వచ్చేసి ఇండస్ టవర్. అంతకుముందు భారతీ ఇన్ఫ్రాటెల్ నేమ్తో ట్రేడ్ అయ్యే ఈ కంపెనీ ఇండస్ టవర్గా రీసెంట్గా మార్చారు. అండ్ ఈ ఇండస్ టవర్ అనేది కొంచెం డెప్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేసింది. వెన్ కంపేర్ టు రిలయన్స్ కానీ భారతీ ఎయిర్టెల్ కానీ 2020 వరకు డెప్ట్ అనేది మెల్లగా రెడ్యూస్ అవుతూ వచ్చింది. బట్ 2021 నుంచి మళ్ళీ హెవీ డెప్ట్ బబుల్ ఫామ్ అవుతూ ఇండస్ టవర్ కూడా డెప్ట్ పెంచుకుంటూ ఉంది. బట్ అంతకుముందు హిస్టారికల్గా దీనికి డెప్ట్ క్లియర్ చేసిన హిస్టరీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇది డెప్ట్ క్లియర్ చేస్తుంది అని చెప్పి
మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఇండస్ టవర్లో మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇండస్ టవర్ని కొంచెం డిఫరెంట్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇండస్ టవర్ అనేది హై డివిడెండ్ స్టాక్ అనమాట. సో ఇక్కడ నేను డివిడెండ్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2016లో ఇండస్ టవర్ ₹3 డివిడెండ్ ఇస్తే 2017లో ₹16 ఇచ్చింది, 2018లో ₹21, తర్వాత 14, తర్వాత 6.4 అండ్ లాస్ట్ ఇయర్ 17.82 అండ్ ఈ ఇయర్లో ₹11. సో యావరేజ్ డివిడెండ్ ఈ కంపెనీకి కనుక నేను క్యాలిక్యులేట్ చేస్తే ₹13 వరకు యావరేజ్ డివిడెండ్ మనకి ఇస్తూ ఉంది. అంటే యాజ్ ఆఫ్ నో మనం ₹205 దగ్గర ఇండస్ టవర్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనకి దాదాపుగా 6% వరకు మనకి డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ని డివిడెండ్ బేస్డ్ స్టాక్గానే మనం బై చేసుకుంటే మంచిది. యాక్చువల్గా ఈ స్టాక్కి బెస్ట్ బై లెవెల్స్ వచ్చేసి 160 నుంచి ₹180 మధ్యలో మనం అక్యుములేట్ చేసుకోవాలి. అలా అక్యుములేట్ చేయడం ద్వారా మనం 7 to 8% డివిడెండ్ సంపాదించవచ్చు. అండ్ ఎప్పుడైతే స్టాక్ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఒక 250 to 300 రేంజ్కి వెళ్తుందో అలాంటప్పుడు ఈ స్టాక్లో మనం ప్రాఫిట్ని బుక్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. సో యాక్చువల్గా ఈ స్టాక్ యొక్క హిస్టారికల్ చార్ట్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడైతే ఈ స్టాక్ 160 రీజియన్కి వెళ్తుందో బౌన్స్ బ్యాక్ అవుతుంది, లేదా కొన్నిసార్లు 180 నుంచే బౌన్స్ బ్యాక్ అవుతుంది, అండ్ కొన్నిసార్లు 185 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది, అండ్ రీసెంట్గా 180 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఈ స్టాక్కి మళ్ళీ డెప్ట్ బబుల్ అనేది ఫామ్ అవుతూ ఉండడం వల్ల మనం 180 to 160 బై చేసుకుంటే ఒక 7 to 8% డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ వచ్చిందో మళ్ళీ 240 to 260 లేదా మాక్సిమం ₹300 వరకు వెయిట్ చేసి మనం ఈ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో యాజ్ నేమ్ సేస్ ఇండస్ టవర్ అనేది టవర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. దాదాపుగా ఇండస్ టవర్కి 2 లక్షల కంటే ఎక్కువగానే టవర్స్ ఉన్నాయి. అందుకని ఈ బిజినెస్ కూడా ఈజీగా ఏమీ కొలాప్స్ అవ్వదు. బట్ అట్ ది సేమ్ టైం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఇవ్వడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇండస్ టవర్ స్టాక్ ని నేను కేవలం డివిడెండ్ ప్లే స్టాక్ గానే అనుకుంటాను. సో ఆల్రెడీ నేను చెప్పిన 7 స్టాక్స్ లో 3 స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేశాను. ఈ 3 స్టాక్స్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే బికాస్ వాళ్ళకి చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయి. అంత అప్పులున్న కంపెనీస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని రిమైనింగ్ 4 స్టాక్స్ టెక్ మహీంద్రా, తేజస్ నెట్వర్క్స్, స్టెర్లైట్ టెక్ అండ్ హెచ్ఎఫ్సిఎల్ గురించి మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం టెక్ మహీంద్రా అనే కంపెనీని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీకి దాదాపుగా 40.6% రెవెన్యూ కమ్యూనికేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తుంది. అయితే ఈ కమ్యూనికేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లాస్ట్ క్వార్టర్లో 4.1% గ్రోత్ రికార్డ్ చేసింది. యాక్చువల్గా లాస్ట్ క్వార్టర్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు సెక్టర్స్ అన్ని నెగిటివ్ గ్రోత్ రేట్స్ చూపించాయి. బట్ ఈ సెక్టర్ పర్టికులర్గా పాజిటివ్ గ్రోత్ రేట్ చూపించింది. ఎందుకంటే 5G డెవలప్మెంట్స్ వల్ల. సో ఈ 5G డెవలప్మెంట్ వల్ల టెక్ మహీంద్రా అనే స్టాక్లో ఎస్పెషల్లీ అది 40.6% రెవెన్యూ కమ్యూనికేషన్, మీడియాలో ఉంది కాబట్టి దీనికి క్లియర్ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మాక్సిమం రెవెన్యూ BFSI సెక్టర్ నుంచి వస్తాయి, అంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్ నుంచి. కానీ టెక్ మహీంద్రా అనే కంపెనీకి మాక్సిమం రెవెన్యూ కమ్యూనికేషన్ అండ్ మీడియా నుంచి వస్తుంది. అందుకని ఇది మనం 5G రిలేటెడ్ సాఫ్ట్వేర్ స్టాక్ గా అనుకోవచ్చు. అండ్ టెక్ మహీంద్రాకి లాస్ట్ క్వార్టర్ లో యూరోప్ కంట్రీలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఒక స్ట్రాటజిక్ డీల్ ఫామ్ చేసింది. అదేంటి అంటే వాళ్ళకి కావాల్సిన 5G నెట్వర్క్ అండ్ అలాగే ఫుల్ క్లౌడ్ నేటివ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ని టెక్ మహీంద్రా ప్రొవైడ్ చేయాల్సిందిగా వీళ్ళు ఒక కాంట్రాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ అలాగే యూరోప్ లోని వరల్డ్స్ లార్జెస్ట్ హోమ్ షాపింగ్ ఆర్గనైజేషన్ కూడా టెక్ మహీంద్రాతో మల్టీ ఇయర్ డీల్ ని ఫామ్ చేసింది. సో ఇలా 5G సెక్టర్ లో ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొత్త ప్రాజెక్ట్స్ ని అక్యుములేట్ చేసుకుంటున్న టెక్ మహీంద్రా ఆబ్వియస్ గా 5G నుంచి ఒక పాజిటివ్ బెనిఫిషియరీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క రెవెన్యూస్ అబ్జర్వ్ చేయండి. 2016 నుంచి 2022 దాకా మనం గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్ గా మనకి పెరుగుతూ కనబడుతుంది. సో రెవెన్యూ మనకి కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది కాబట్టి ఈ కంపెనీ గ్రోయింగ్ ఫేజ్ లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనబడుతున్న గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ప్రాఫిట్ లైన్ అన్నమాట. సో రెవెన్యూ కంటే కూడా ప్రాఫిట్ కొంచెం ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఎప్పుడైతే రెవెన్యూ కంటే ప్రాఫిట్ అనేది ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుందో అలాంటప్పుడు కంపెనీ అనేది హై గ్రోత్ స్టేజ్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. యూజువల్గా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావాలి అని అంటే హై గ్రోత్ స్టేజ్లో ఉన్న స్టాక్సే మనకి సంపాదించి పెడతాయి. సో అందుకని మనం 5G సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనం టెక్ మహీంద్రాని వన్ ఆఫ్ ది హై గ్రోత్ స్టాక్స్గా అర్థం చేసుకుంటూ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే పాస్ట్ 10 years CAGR కనుక మనం అబ్జర్వ్ చేస్తే టెక్ మహీంద్రాలో పాస్ట్ 10 years 21% CAGR వచ్చింది. అండ్ వాల్యుయేషన్ పరంగా
ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 18.1 ఉంటే కరెంట్ P/E వచ్చేసి 19.6 దగ్గర ఉంది. అంటే టెక్ మహీంద్రా ఆల్మోస్ట్ మనకి ఫేర్ వాల్యూ దగ్గరే ఉంది. జస్ట్ ఇంకొక 5% ఆర్ 10% ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అంతే. అందుకని బెస్ట్ బై లెవెల్స్ ఈ ఇయర్ 2022లో కనుక మనం బై చేయాలి అని అంటే 800 to 1000 రూపీస్ మధ్యలో మనకి టెక్ మహీంద్రా దొరికితే అలాంటప్పుడు మనం ఫేర్ ప్రైస్ లో టెక్ మహీంద్రాని బై చేసిన వాళ్ళం అవుతాము. సో నెక్స్ట్ మనం స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లోకి వెళ్తే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి తేజస్ నెట్వర్క్స్. తేజస్ నెట్వర్క్స్ ని ఇండియాలో ఎవాల్వ్ అవుతున్న 5G స్ట్రాటజీలో యాక్టివ్ ప్లేయర్ గా మనం చెప్పుకోవచ్చు. యూజువల్ గా తేజస్ నెట్వర్క్స్ అనే కంపెనీ హై పర్ఫార్మెన్స్ ఆప్టికల్ ఫైబర్స్ అండ్ అలాగే డేటా నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ కంపెనీ 5G రెడీ ఫర్ సెంట్రలైజ్డ్ ర్యాన్ అండ్ ఫ్రంట్ హాల్ అప్లికేషన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క మేజర్ ప్రొడక్ట్స్ మనం అబ్జర్వ్ చేసిన బ్రాడ్బ్యాండ్ ప్రొడక్ట్స్, ఇథర్నెట్ స్విచెస్, నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇలాంటివి మనకి మోస్ట్లీ నెట్వర్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ నే సెల్ చేస్తూ ఉంది. సో తేజస్ నెట్వర్క్స్ యొక్క రెవెన్యూ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కొంచెం జిగ్జాగ్ గా కనబడుతుంది. యాక్చువల్ గా ఇందాక టెక్ మహీంద్రా గనక మనం అబ్జర్వ్ చేస్తే ఆ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది కన్సిస్టెంట్ గా గ్రో అవుతూ ఉంది. బట్ తేజస్ నెట్వర్క్స్ యొక్క రెవెన్యూ అనేది రీసెంట్ గా మనకి తగ్గుతున్నట్టుగా కనపడుతూ ఉంది. బట్ స్టిల్ తేజస్ నెట్వర్క్స్ ని కూడా ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది ఎవాల్వింగ్ స్టాక్ లేదా మల్టీ బ్యాగర్ స్టాక్ గా అనుకోవచ్చు. ఎందుకంటే సో నెట్వర్క్ రిలేటెడ్ గా టాటా కంపెనీ నుంచి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తేజస్ నెట్వర్క్స్ లో ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకనే తేజస్ నెట్వర్క్ యొక్క 1 year చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే టాటా వాళ్ళు దీన్ని ఎక్వైర్ చేశారో ఆ టైంలో 200 రూపీస్ లో ఉన్న ఈ స్టాక్ యాజ్ ఆఫ్ నో 450 రూపీస్ దాకా ట్రేడ్ అవుతూ ఉంది. అంటే జస్ట్ టాటా యొక్క ఎక్విజిషన్ చేయడం ద్వారా ఈ స్టాక్ అనేది డబుల్ అయిపోయింది. ఓన్లీ బికాస్ ఫ్యూచర్ లో టాటా నుంచి ఒక పాజిటివ్ కాంట్రాక్ట్స్ మొమెంటం ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ తో. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ లాసెస్ లో మనకి రన్ అవుతుంది. బట్ ఇది ఒక టర్న్ అరౌండ్ కంపెనీగా చేంజ్ అవ్వచ్చు. అండ్ బికాస్ ఆఫ్ టాటా ఎక్విజిషన్ పాస్ట్ 3 years CAGR అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లో పాస్ట్ 3 years గా 39% రిటర్న్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ తేజస్ నెట్వర్క్స్ ని 2022లో బై చేయాలి అని అనుకుంటే 250 to 300 రూపీస్ అనేది మనం ఫెయిర్ వాల్యూగా అనుకోవచ్చు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ వచ్చేసి స్టెర్లైట్ టెక్నాలజీస్. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ ఇండియాలో లార్జెస్ట్ ఆప్టికల్ ఫైబర్ అండ్ అలాగే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇండియాలో స్టెర్లైట్ టెక్నాలజీస్ తయారు చేసే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కి దాదాపుగా 44% కంటే ఎక్కువగానే మార్కెట్ షేర్ ఉంది. అండ్ యూరోప్ లో 34% మార్కెట్ షేర్ ఉంది. అండ్ అమెరికాలో 13% మార్కెట్ షేర్ ఉంది. అండ్ మనకి తెలిసిన టాప్ 5G ప్రొవైడర్స్ ఎయిర్టెల్ అండ్ జియో ఇద్దరు కూడా స్టెర్లైట్ టెక్నాలజీస్ యొక్క కస్టమర్సే. అండ్ ఈ కంపెనీ రీసెంట్ గా US అండ్ UK లో ఎక్స్పాన్షన్స్ కి ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ ఈ ప్లానింగ్ ద్వారానే అండ్ ఈ ఎక్స్పాన్షన్ కోసమే స్టెర్లైట్ టెక్నాలజీస్ అనేది కొత్తగా మళ్ళీ డెప్ట్ పెంచుకుంటూ ఉంది. యాక్చువల్ గా ఈ కంపెనీ యొక్క డెప్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2015 దాకా పెరుగుతున్న స్టెర్లైట్ టెక్నాలజీస్ యొక్క డెప్ట్ తర్వాత వీళ్ళు క్లియర్ చేసుకున్నారు. బట్ రీసెంట్ టైం ఫ్రేమ్లో 2020 నుంచి మళ్ళీ మనకి డెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు క్యాపెక్స్ ఇంక్రీజ్ చేయాల్సిన టైంలో వీళ్ళకి తక్కువగా ప్రాఫిట్స్ ఉండడం వల్ల డెప్ట్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ కంపెనీకి వరల్డ్ వైడ్గా మార్కెట్ షేర్ అనేది బెటర్గా ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ పెరుగుతుంది అని అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ కోవిడ్ 2020-2021లో ఈ కంపెనీ కొంచెం స్ట్రగుల్ అయినా కూడా తర్వాత ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ మొమెంటం అయితే రెవెన్యూలో మనకు కనపడుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కోవిడ్ హిట్ అయినప్పటి నుంచి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది కొంచెం డ్రాస్టిక్ గా డిక్రీజ్ అవుతూ ఉంది. అయినా కూడా ఈ స్టాక్ గత 10 సంవత్సరాల్లో 21% CAGR తో గ్రో అయింది. అయితే పాస్ట్ 1 year గా ఈ కంపెనీ యొక్క డెప్ట్ అనేది పెరుగుతూ ఉండడం వల్ల ఈ కంపెనీలో స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే డెప్ట్ పెరుగుతుందో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రీపేమెంట్ కూడా పెరుగుతుంది కదా. సో అది ప్రాఫిటబిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అందుకని ఈ కంపెనీ కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. యాక్చువల్గా బిజినెస్ పరంగా ఎక్కువగా గ్రోత్ ఉన్నా కూడా ఫండమెంటల్ గ్రోత్ మనకు కనిపించకపోవడం వల్ల ఈ కంపెనీలో మన షేర్ ప్రైస్ అనేది స్లోగా గ్రో అవుతుంది అని అనుకోవచ్చు. అయితే స్టెర్లైట్ టెక్నాలజీస్ ని మనం బోత్ డివిడెండ్ స్టాక్ అండ్ అలాగే గ్రోత్ స్టాక్ గా అనుకోవచ్చు. ఈ స్టాక్ యూజువల్ గా 3 to 4% డివిడెండ్ ఇస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అండ్ అలాగే ఫండమెంటల్స్ అన్నిటినీ పట్టించుకొని ఈ స్టాక్ యొక్క బెస్ట్ బై లెవెల్స్ 2022లో మనం అబ్జర్వ్ చేస్తే 180 రూపీస్ కంటే బిలో ఈ స్టాక్ దొరుకుతున్నప్పుడు ఫెయిర్ వాల్యూలో ఉంది అని మనం అనుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఈ వీడియో
వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ హిమాద్రి ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్. సో ఈ HFCL కంపెనీ హై అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్, ఆప్టికల్ ఫైబర్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ ఆల్రెడీ దాదాపుగా 1,00,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్స్ ని టెలికమ్యూనికేషన్ కంపెనీస్ కి, రైల్వే కంపెనీస్ కి అండ్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ కి సెల్ చేసింది. అండ్ HFCL యొక్క ప్రొడక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అండ్ కొన్ని రకాల టెలికామ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్, టెలికామ్ నెట్వర్క్స్ అండ్ అలాగే రైల్వేస్ టెలికామ్ నెట్వర్క్స్ అండ్ స్మార్ట్ సిటీస్ యొక్క సర్వేలెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మనకి స్మాల్ క్యాప్ కంపెనీస్ లో కొంచెం రీజనబుల్ డెప్త్ తో మేనేజ్ అవుతున్న కంపెనీస్ లో HFCL అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ దాదాపుగా 300 crores కంటే తక్కువగానే మనకి డెప్ట్ ఎవ్రీ ఇయర్ కనపడుతూ ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో కూడా మనకి ఈ కంపెనీ డెప్ట్ క్లియర్ చేసుకోవడం కనపడుతూ ఉంది. అది మనం వన్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్ గా అనుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మనం అబ్జర్వ్ చేసినా కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా ఆన్ అన్ యావరేజ్ గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఓవరాల్ టైం పీరియడ్లో ఈ గ్రాఫ్, రెవెన్యూ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగానే మనకు కనపడుతూ ఉంది. అండ్ ఈవెన్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేసినా కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీకి ఏ విధంగా అయితే బెస్ట్ వే ఆఫ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంటుందో అలా ఈ కంపెనీకి కూడా ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా బాగుంది అని మనం అనుకోవచ్చు. 2019లో అండ్ 2022లో ఆల్మోస్ట్ సేమ్ రెవెన్యూ ఉన్నా కూడా కంపెనీ యొక్క ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2019లో వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా 2022లో వచ్చిన ప్రాఫిట్ ఎక్కువ. అంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది బెటర్గా వర్క్ చేస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ HFCL యొక్క స్టాక్ ని పాస్ట్ 10 years CAGR అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఎవ్రీ ఇయర్ మనకి 19% రిటర్న్స్ ఇస్తూ ఉంది. అండ్ ఈ HFCL స్టాక్ మనకి దాదాపుగా 52 weeks కి లోకి దగ్గరలోనే ట్రేడ్ అవుతూ ఉంది. బట్ స్టిల్ ఈ స్టాక్ యాక్చువల్గా దీని యొక్క బెస్ట్ బై లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 45 to 50 రూపీస్ దగ్గర మనకి 2022లో బై చేయాలి అని అంటే HFCL యొక్క ఫెయిర్ వాల్యూ 45 to 50 రూపీస్ మధ్యలో ఉంది అని మనం అనుకోవచ్చు. సో ఇలా మనకి HFCL, స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ టవర్స్ ఈ మూడు కూడా 52 weeks లో దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. రిమైనింగ్ స్టాక్స్ లాస్ట్ 1 year లో 25 to 30% రిటర్న్స్ ఇచ్చినా కూడా ఆ కంపెనీస్ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఫండమెంటల్ ప్రాస్పెక్ట్స్ అర్థం చేసుకుంటూ లార్జ్ క్యాప్ స్టాక్ లో టెక్ మహీంద్రాని బెస్ట్ స్టాక్ గా మనం అనుకోవచ్చు. అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో తేజస్ నెట్వర్క్స్ అండ్ HFCL ని కూడా మనం బెస్ట్ స్టాక్స్ గా అనుకోవచ్చు. అండ్ సెకండ్ బెస్ట్ గా స్టెర్లైట్ టెక్నాలజీస్ కి అనుకోవచ్చు. బట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ అనేది వేదాంత కంపెనీ యొక్క మేనేజ్మెంట్ తో రన్ అయ్యే కంపెనీ. అండ్ వేదాంత మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ది క్యాష్ రిచ్ మేనేజ్మెంట్ కాబట్టి ఒకవేళ వాళ్ళు స్టెర్లైట్ టెక్నాలజీస్ యొక్క డెప్ట్ క్లియర్ చేస్తే అలాంటప్పుడు స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకురావచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న టాప్ 5G స్టాక్స్ ఏంటి అండ్ ఆ కంపెనీస్ యొక్క బిజినెస్ ఎలా ఉంది, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అండ్ వాటిని ఏ ప్రైస్ లో యాడ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలిసింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.